ప్లీజ్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నేనేం చెప్పానన్నది మీకు అర్థమవుతుంది. హాయ్! హలో! ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న విషయం షేర్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏం లేదు. 18 ఇయర్స్‌కి మ్యారేజ్ అయితే 19 ఇయర్స్‌కి పిల్లలు పుడితే 35 ఇయర్స్‌కి ఇంటర్ అయిపోయి డిగ్రీ చదివే పిల్లలే ఉంటారు. అలా కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంటారండి. మొత్తం చదువుకొని శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు 30కో, 32 ఇయర్స్‌కో ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్‌లో జాయిన్ చేస్తారండి. వాళ్ళల్లో కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. ఆళ్ళల్లో కొంతమందికి బుద్ధి ఎదగదండి. అక్కడ ఆగిపోద్ది. పిల్లలకి ఎంత బ్రెయిన్ ఉందో వాళ్ళకి అంతే బ్రెయిన్ ఉంటదండి. ఎదగదు. ఏంటంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బట్టి ఆళ్ళ ఏజ్‌ని ఆళ్ళు దిగేసుకుంటారు కిందకి. మన పక్కన పిల్లలు పాపం పెద్ద పిల్లలు కదండీ మన పక్కన. అందుకని మనకి ఎగేసేస్తారు. మన ఏజ్ పెరిగిపోయి మనకి ఆంటీలని బిరుదిస్తారు. వాళ్ళు మటుకు ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారండి. అలాంటి బుద్ధి లేని వాళ్ళకి చెప్తున్నా నేను. మగవాళ్ళలో ఇలా లేరండి. పాపం ఎవరికాళ్ళు బ్రో బ్రో అని పిలుచుకుంటారు. మన ఆడవాళ్ళలోనే ఉన్నాదండి ఇలాంటి దిక్కుమాలిన ఇది. అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వేరే వాళ్ళేం ఫీల్ అవ్వద్దు. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి కొంతమందికి అర్థమైద్దండి. నాలా సఫర్ అయినోళ్ళకి గూడా అర్థమైద్దండి. ప్లీజ్ ఇలా అయితే పిలవకండి. నేనేమైనా మాట్లాడింది తప్పైతే ఏమనుకోవద్దు. సారీ. నేను మొన్న ఫ్రాక్ కుట్టాను కదండీ! ఈ పాపకినండి. నేను బీట్రూట్‌తో హల్వా జెల్లీ చేశాను కదండీ! ఏం లేదండి షుగరు, బీట్రూట్ జ్యూస్ తీసుకొని నాకు షుగర్ ఎంత కావాలో అంత తీసుకున్నాను. అయితే మా అక్క నాకు మామిడికాయ ఇది జామ్ పంపించిందండి. పుల్లగా ఉంది బావుంది. అందుకని నేను ఈ బీట్రూట్‌కి ఫ్లేవర్ ఇస్తదని చెప్పి బీట్రూట్‌లో యాడ్ చేసుకున్నానండి నేను. కాసేపు మరిగిన తర్వాత నేను కార్న్ ఫ్లోర్ కాస్త వాటర్‌లో కలుపుకొని, వడగట్టుకొని దీనిలో పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా కలుపుకుంటానే ఉండాలండి. మనకి టైమ్ టేకింగ్ ఎక్కువ. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ పట్టవండి. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. కాస్త అడుగంటకుండా నేను కాస్త నెయ్యి వేసుకొని తిప్పుకున్నానండి. ఇలా చాలా సేపే పట్టిద్ది. ఒక 40 మినిట్స్ అయినా పట్టిందండి నాకు. ఇట్లా అయిన తర్వాత ఇదిగో ఫైనల్‌గా ఇట్లా వస్తదండి. చాలా బావుంది కదా చూడటానికి. మనం కేక్‌కి ఎలాగండి మనం బౌల్‌కి కాస్త నెయ్యి రాసుకొని కార్న్ పౌడర్ జల్లుకుంటామో, అట్లాగే ఒక బౌల్‌లో నేను అట్లాగా రాసి జల్లుకున్నానండి. దాంట్లో ఇది ఏసేసాను నేను. వేసి ఒక అరగంట సేపు ఆరనిచ్చాను. ఆరిన తర్వాత మనకు ఆతృత ఎక్కువ కదండీ! అయితే ఇంకొద్దిసేపు ఆరితే ఇంకా బాగుండేది. కొద్దిగా ఆరలేదండి. ఆరకముందే నేను గబగబా ఏసేసాను ప్లేట్‌లో. దానివల్ల ఏంటంటే అదిగోండి నైఫ్‌కి నాకు కొద్దిగా అంటుకుంటా వచ్చింది. ఆరిన తర్వాత కట్ చేశానండి. అసలేం అంటుకోలేదు. ఆడోళ్ళకి ఆతృత ఎక్కువ కదండీ! అంతే. ఇట్లా కట్ చేసేటప్పుడు లాస్ట్ పీస్ కట్ చేసేటప్పుడు నాకు ఇట్లా కార్నర్‌లో కాస్త వచ్చేసిందండి పీసు. కానీ ఆరిన తర్వాత ఇదిగోండి ఫైనల్‌గా ఇట్లా ఉందండి. అసలు జెల్లీగా చాలా బావుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి నచ్చుతుందండి. ఇది పిల్లలు, పెద్దలని కాదండి. బీట్రూట్‌దే గదా! మనమైనా తినొచ్చు. కాపోతే పిల్లలకైతే అలా షుగర్ కోటింగ్ ఇవ్వండి. మనకైతే షుగర్ కోటింగ్ లేకుండా తినొచ్చు. అంతే. ఇదిగోండి ఫైనల్‌గా ఇలాగా చక్కగా హల్వాలాగా గూడా తినొచ్చండి. చాలా బావుంది. నేను మామిడికాయది వేశాను కదండీ! దానివల్ల ఇంకా టేస్టొచ్చింది. మనం ఏది పాడైనివ్వం కదండీ! డేక్షాలో అడుగునున్న దాన్ని గూడా శుభ్రంగా గీరేసి, చక్కగా బాల్స్‌లా చేసి ఇలా పెట్టేసుకొని మా పిల్లకి పంపించానండి లంచ్‌లో. నేను మటన్ పాయ చేశానండి. నేనెప్పుడు మటన్ పాయ చేసినా ఇలాగా కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకుంటా. అది నానబెట్టినప్పుడే ఇలాగ నేను మటన్ కాళ్ళను గూడా నానబెట్టుకుంటా. ఎందుకంటే కాలుస్తారు కదండీ! ఆ వాసనంతా పోయిద్దండి అలా నానబెట్టుకుంటే ఒక అరగంట. ఆయిల్‌లో కాస్త ఉల్లిపాయ మిక్సీ కొట్టేసుకొని వేసుకున్నానండి. అది కాసేపు ఏగేలోపు నేను కొద్దిగా పాలుంటే వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద సిమ్‌లో పెట్టుకున్నానండి. ఈలోపు ఉల్లిపాయలు ఏగేసరికి అల్లం వెల్లుల్లి ఏసుకున్నాను. మిక్సీలో టమాటా, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వేసి మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. అయితే ఈలోపు ఉల్లిపాయలు ఏగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోయేసరికి ఈ పీసెస్ అంతా వేసేసుకున్నాను మటను. తర్వాత మిక్సీ కొట్టేసుకున్న దాన్ని కూడా వేసేసుకున్నానండి నేను. టమాటా, జీడిపప్పు, కొబ్బరి, బాదం పప్పు. కొద్దిసేపు ఉంచిన తర్వాత ఉప్పు కాస్త తగ్గిందనిపించిందండి. అందుకని కాస్త ఉప్పేసాను. కారం ఎంత కావాలో అంత వేసుకొని, వాటర్ వేసుకొని ఇంక కుక్కర్ పెట్టేసుకున్నానండి. పాలు మరగబెట్టుకున్నాను కదండీ! అందుకే నేను గోధుమ పిండిలో ఏసి చక్కగా కలిపి మూత పెట్టేసుకున్నా. ఇదిగోండి ఉడికినాక ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి పొయ్యి ఎలిగిచ్చేసి, నేను ఈలోపు పొడి మసాలాకి 4 వెల్లుల్లిపాయలును, జీలకర్ర, ధనియాల పొడి, కాస్త చెక్క, లవంగ, ఇలాచీ పొడి నేనెప్పుడు అలాగా రెడీ చేసి ఉంచుకుంటానండి. వేసుకొని దంచేసేసుకొని నేను ఆల్రెడీ అదిగో మరుగుతున్న దాంట్లో వేసేసుకున్నాను. కొత్తిమీర జల్లుకున్నానండి. ఒక 10 నిమిషాలు నేను స్లో ఫ్లేమ్‌లో అలా ఉంచేసానండి.
మనకి ఫైనల్‌గా రెడీ అయ్యేసరికి చాలా బావుంటదండి. ఇది రోటీకైనా బావుంటుంది, రైస్‌కైనా బావుంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటది ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. అంటే గ్రేవీగా ఉంటదండి బావుంటుంది. అయితే నానపెట్టుకున్న దాన్ని చపాతీని చూడండి చక్కగా చాలా మెత్తగా వచ్చేసిద్దండి. వేడిగా మనం పాలు పోసి చేసుకోండి బావుంటుంది. పాలే కాదు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్‌గా మటన్ రెడీ అయిపోయిందండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. నేనేం చేశానంటే రోటీ చేసినప్పుడు పిల్లలకైతే మామూలుగానే ఒకలాగా చేస్తా. నేనైతే ఏంటంటే చియా సీడ్స్ ఏసుకున్నానండి. వేసుకొని కాల్చుకున్నాను. స్లో ఫ్లేమ్‌లో కాల్చుకున్న తర్వాత మనం డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా ఉబ్బుతాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా మాడిపోవటం కాదండి. ఇలా కాల్చుకున్న తర్వాత దాని మీద బటర్ వేసుకుంటేనే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్‌గా రెడీ అయిపోయిందండి. దీనిలో మనం చపాతీతో తినొచ్చు, రైస్‌తో తినొచ్చు. నేను రైస్‌తో తిన్నా, పిల్లలు చపాతీతో తిన్నారు. వాసనకు అనుకుంటా అండి మా చించాన్ గాడొచ్చి పైన కూర్చున్నాడు. చప్పుడు ఇనపడుతుందని డోర్ తెరిచి చూస్తే ఆరాంగా కూర్చున్నాడు టేబుల్ మీద. అసలెంత దర్జాగా కూర్చున్నాడోనండి. పోన్లే కదా అని వాన పడుతుంది కదా అని ఇంట్లోకి రానిచ్చి పెట్టుకుంటే, ఈరోజు ఇదే ఓనర్ అయిపోయింది. లెగు ఏంటి ఇలా పడుకున్నావేంటి లెగు అని చెప్పేది ఇటు చూడు, ఇటు చూడు అంటే అసలు తలకాయ కూడా తల ఎత్తట్లేదు. అసలు తలకాయ దించేసుకుంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు లే లే అంటున్నా లెగదంట. అలా ఉందండి అది దాని పెత్తనము. మాది 2 అంతస్తుల్లో కింద నుంచి పైదాకా దాని ఇష్టమైపోయింది. కింద నుంచి పైకెళ్తుంది, పైనుంచి కిందకెళ్తుంది. అదిగోండి ఇలాగ గారాలు పోతా నాటకాలేస్తా ఉంటుంది. స్ట్రీట్ డాగ్ అని మనం అనుకుంటాం గానీ, ఏ డాగ్ అయినా అండి మనం ఎంత కేర్ తీసుకుంటే అవి మన మీద అంత ప్రేమ చూపిస్తాయి. మీకు గూడా నచ్చితే ఒక లైక్ చేయండి. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే, బాధ కలిగిచ్చుంటే ఐ యామ్ వెరీ సారీ. థాంక్ యూ.